ఒక ఇష్యూ వచ్చింది. భోగాపురం విలేజ్, దుప్తూరు విలేజ్ లిమిట్స్ లో భోగాపురం కూడా విలేజ్ ల్యాండ్ వచ్చి దుప్తూరు విలేజ్ ల్యాండ్ రెవెన్యూలో ఒక ఇష్యూ వచ్చింది. ఆ ఇష్యూలో ఎవరికి పడితే ఏది పడితే అది మాట్లాడి ఏది పడితే అది రాస్తున్నారు. నేను ఈరోజు ఇక్కడికి రావడానికి కూడా కారణం ఏంటంటే, నాకు సంబంధం ఏంటి, మామూలు ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారు, నేను నార్మల్గా అయితే సరే ఏదో ఒకటి మాట్లాడుకొని నేను వదిలేస్తాను. డిప్యూటీ సీఎం గారు వాళ్ళ గురించి కూడా మాట్లాడితే మా డిప్యూటీ సీఎం గారి గురించి మా పేషెంట్ల గురించి మాట్లాడితే నేను క్లారిటీ ఇవ్వాలని చెప్పి మీ ముందుకు వచ్చా. ఈ ఇష్యూ 1970 ఇష్యూ, అప్పుడు నేను పుట్టలేదు. 1953లో ఫస్ట్ కొనుక్కున్నది 1970 ఇష్యూ, అప్పుడు నేను పుట్టలేదు. 2024 వరకు నేను ఆల్మోస్ట్ 15 సంవత్సరాలు వితౌట్ ఎమ్మెల్యేగా నేను పనిచేశాను. అక్కడ టీడీపీ ఇన్ఛార్జిగా చేశాను, జనసేనగా చేశాను. ఏ రోజు కూడా ఈ ఇష్యూ ఉన్నా కూడా నేను ఏ రోజు అందులో ఇన్వాల్వ్ అవ్వలే. అలాగే అదే దీంట్లో కాదు, ఏ ల్యాండ్లో కూడా నేను ఇన్వాల్వ్ అవ్వలే. కనీసం ల్యాండ్ బిజినెస్ కూడా నేను చేయలేదు. అచ్యుతాపురం మీకు తెలుసు, ఎక్కడెక్కడో రాష్ట్రం నుంచి దేశం నుంచి అందరూ కూడా అచ్యుతాపురంలో ఇన్వెస్ట్ చేసి అచ్యుతాపురంలోని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. ఆ రోజు కూడా నేను ఎక్కడ కూడా ఒక్కటే ఎక్కడ వ్యాపారం చేయలేదు. 2024 ఎమ్మెల్యే అయిన తర్వాత నా బాధ్యత ప్రజల ముందుకెళ్ళి ప్రజలు ఇచ్చిన అప్లికేషన్ని నేను యాజ్ ఏ ప్రజల ప్రతినిధిగా కన్సర్న్ ఆఫీసర్లకి పంపించాల్సిన బాధ్యత నాది. అందులో నేను మొదటి ప్లేస్లో ఉన్నాను. ఫస్ట్ ప్లేస్ ఇన్ అనకాపల్లి ఫ్రమ్ ద డే 1. సీఎం గారు కంపల్సరీ చేసింది 6 నెలల నుంచి, కానీ 6 నెలల కన్నా ముందు కూడా నేను చేశాను. ఎందుకంటే మేము అధికారంలో లేనప్పుడు జనవాణి అనే కార్యక్రమం ప్రతి దగ్గర పెట్టిన తర్వాత ప్రజలకి మాకున్న కనెక్షన్ నిజంగా నాకు అప్రిషియేట్, చాలా బాగా నచ్చింది. ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రజలకి ముందుకెళ్లాలంటే జనవాణి అనే కార్యక్రమం చాలా పవర్ఫుల్ అని చెప్పి నేను జనవాణి కంటిన్యూస్ గా ఎవరు చెప్పినా చెప్పకపోయినా కంటిన్యూస్ గా నేను ప్రతి వారం పెట్టుకుంటూ వచ్చాను. అది నా బాధ్యత. ప్రజలు ఉన్న సమస్యల్ని కన్సర్న్ ఆఫీసర్ దగ్గరికి తీసుకెళ్లి యాజ్ పర్ రూల్ ప్రకారంగా చేయాలని. ఈ పర్టికులర్ ఇష్యూ వచ్చేసరికి దీని మీద ఏదేదో మాట్లాడుతున్నారు. 55 సంవత్సరాల క్రితం నుంచి ఇది జరుగుతూ ఉంది. 73 సంవత్సరాల క్రితం దీన్ని కొనుక్కున్నారు. 55 సంవత్సరాల నుంచి ఈ ఇష్యూ జరుగుతుంది.